ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ మధ్య వరుసగా బ్యాడ్ టైం నడుస్తూ ఉంది. తాను అనుకున్నది ఒకటైతే మరో విధంగా జరిగిపోతా ఉంది. దాన్ని ఆపలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నాడు. సంక్రాంతికి జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి షాక్ తగిలింది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి షాక్ ఏంటి, దాని కథ ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గత 4.5 సంవత్సరాలుగా తన ఇష్టం వచ్చినట్టుగా వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశాడు. తానే వచ్చే ఎన్నికల్లో గెలుస్తాను, 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని కలలు కన్నాడు. అయితే గత కొద్ది రోజులుగా వరుసగా చెల్లి షర్మిల తన నుంచి దూరం అయిపోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. లోకేష్ గారికి ఏకంగా క్రిస్మస్ గిఫ్ట్ పంపింది. చంద్రబాబు నాయుడు గారిని కలిసి కుమారుడు వివాహానికి పిలిచింది. ఇదొక షాక్ అనుకుంటే ప్రశాంత్ కిషోర్ వైసీపీని గాలి కుదిలేసి గెలవబోతున్నటువంటి తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టడం మరొక షాకు. గత 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డికి అండదండగా ఉంది అనేటువంటి నింద మోసినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలుగుదేశం జనసేనతో పొత్తులో వెళ్తుందనేటువంటి టాక్ రావటం, ఇటీవల వరుసగా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి షాకులు. పైగా నలుగురు ఎమ్మెల్యేలు ముందే జంప్ అయిపోవటం, నలుగురిని తెలుగుదేశం వాళ్ళని తీసుకుంటే నలుగురు వైసీపీలు ఆల్రెడీ జంప్ అవటం, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, గ్రాడ్యుయేట్ ఎన్నికలు, అదేవిధంగా ఎమ్మెల్యే కోటాలో కూడా, ఆ తర్వాత తన సన్నిహితులే పార్టీ నుంచి జంప్ అయిపోతూ ఉండడం. ఇప్పుడు దాదాపు 70 మందిని ఆల్రెడీ మార్చాడు. ఇంకొక 20-30 మందిని మార్చేటువంటి పరిస్థితి. 80 నుంచి 100 మందిని జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్లు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి కొంతమందిని మార్చడం, కొంతమందికి అసలు సీట్లు ఎగ్గొట్టడం, కొంతమంది ఎంపీలని ఎమ్మెల్యేలుగా చేయటం, ఎమ్మెల్యేలని ఎంపీలుగా చేయటం, ఇటువంటి టక్కుటమార విద్యలు ప్రదర్శించామని ఇతను ప్రయత్నం చేస్తుంటే సంక్రాంతి పండక్కి అన్ని షిట్ అయిపోతాయనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ సంక్రాంతి పండక్కి ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా పల్లెలకు చేరుకుంది. ప్రతిసారి సంక్రాంతి పండగ కోడి పందాలు ఆ హంగామా ఈ హంగామా ఉండేది కాస్త ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. సంక్రాంతికి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది విదేశాల నుంచి కూడా వాళ్ళ స్వగ్రామాలకు వస్తూ ఉంటారు. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే ఆ టైంకి మొత్తం సెట్ చేసేసి జగనే గెలిచాడు, అయితే జగన్ గెలవకపోతే మామూలుగా ఉండదు వ్యవహారం అన్నట్టుగా బిల్డప్ చేద్దాం అనుకున్నాడు. కానీ వాళ్ళ పల్లెల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే జగన్ పని అయిపోయింది, వచ్చేది సైకిలే, తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇది ఒకటైతే, 2 బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు బయట రాష్ట్రాలతో పోల్చి కానివ్వండి, విదేశాలతో పోల్చి కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, గత 4.5 సంవత్సరంలో రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకం మీద కానివ్వండి, గ్రామ ప్రజలు అంటే గ్రామాల్లో కొంతమంది ఏదో మాకు ఇంత పడతా ఉంది కదా సంవత్సరానికి, ఏదో ఆయన బట్ట నొక్కుతా ఉన్నాడు, అందులోంచి కొంత 10,000, 20,000, 15,000 పడతా ఉంది కదా, ఏదో జరిగిపోతా ఉందిలే అనుకున్నటువంటి వాళ్ళని అసలు మన రాష్ట్రం ఎలా ఉండాల్సింది, ఎలా అయిపోయింది, రాజధాని లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి ఎందుకు చేరుకుంది, దీనికి కారకులు ఎవరు, జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన కొనసాగితే మన భావితరాలు ఏమి నష్టపోతాయి, ఈ రాష్ట్రానికి ఎంత అప్పులయ్యాయి అనేటువంటిది ఇవాళ పల్లెల్లో చర్చగా మారడంతో జగన్మోహన్ రెడ్డి ఇది ఊహించాల. దీంతో పాటుగా సంక్రాంతి సందర్భంగా కొంతమంది వైసీపీ సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, కొంతమంది ఎంపీలు ఆ పార్టీకి ఆల్రెడీ జలకిచ్చేసేయటం, ఇతర పార్టీలోకి వెళ్ళడానికి లైనప్ చేసుకోవటం, కొంతమంది గ్రూపుగా కలిసి మాట్లాడుకొని ఒక 5 మంది 6 మంది వస్తాం, అందరికీ సీట్లు వద్దు, ఎందుకంటే మీరు ఈ రెట్టాగో, ఎందుకంటే మీరు గెలవబోతా ఉన్నారు, ఏడుంటే మేము ఓడిపోతాం, ప్రజల్లో మా మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మేము ఈ పార్టీలోకి వస్తాం, మా 5-6 మంది వస్తాం, ఒక 2 సీట్లు ఇవ్వండి, 1 సీట్ ఇవ్వండి, 3 సీట్లు ఇవ్వండి. గతంలోనే అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 60 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళలో చాలామంది మాకు సీట్లు కూడదు పార్టీలోకి వస్తూ ఉంటున్నారు అని చెప్పడం జరిగింది. వాళ్ళది నిజం చేస్తూ ప్రకాశం జిల్లాలో 5 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళు అడుగుతున్నది 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ సీటు. దాన్ని 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ సీట్ ఇస్తామన్నా కానీ వాళ్ళు రావడానికి సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని వాళ్ళకి అర్థమైపోయింది. ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కనీసం 20 స్థానాలు కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదని తెలుసుకున్నారు. ప్రజల్లో వచ్చినటువంటి మార్పుని గమనించారు. జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత నుంచి రాజకీయం చేద్దామనుకొని రాష్ట్రం అంతా తిరుగుదామనుకునేటువంటి ప్రయత్నం చేస్తే సరే 4.5 సంవత్సరాల్లో పరదాలు కట్టుకొని తిరిగాడు, పోలీసులను అడ్డం పెట్టుకొని తిరిగాడు, ప్రజల్లోకి రాలేదు, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి డ్రామా మొదలు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. సంక్రాంతి తర్వాత ఊపి తెద్దాం, మొత్తం ప్రజల్లోకి వెళ్ళిపోద్దాం, మళ్ళీ యథావిధిగా పేద బిడ్డ గడ్డ, అదే మీ బిడ్డ తొడ్డ అని చెప్పి ఏదో సొల్లుకోరులు చెప్పేటువంటి ప్రయత్నం చేద్దామనుకున్నాడు. అయితే ఈసారి గ్రామాల్లో ఆ పరిస్థితి లేదు, ఊర్లలో ఆ పరిస్థితి లేదు, వైసీపీని చీకొట్టేటువంటి పరిస్థితి, వైసీపీ నాయకుల్ని దగ్గరికి రానివ్వనటువంటి పరిస్థితి, ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అనేటువంటి వాతావరణం ప్రజల్లోకి వచ్చేసింది. ఈసారి జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు సహకరించినటువంటి ఎన్నికల అధికారులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, అనేక మంది వైసీపీ గూండాలు వీళ్ళందరూ రాబోయే రోజుల్లో ఊచలు లెక్కబట్టబోతున్నారు. అసలు ఎవరెవరు ఈ తప్పుడు పనులు చేశారు గత 4.5 సంవత్సరాల్లో అనేటువంటి లిస్టులు కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు
తెలుగుదేశం జనసేన శ్రేణులు గత 4.5 సంవత్సరాల అరాచకాలకు పాల్పడినటువంటి వైసీపీ నాయకులు, పోలీసులు, ప్రభుత్వాధికారులు లిస్టులు ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్కడికి తిరిగి ఇచ్చేద్దాం, ఎవడి వాయిదా వాడికి ఇచ్చేద్దాం అనేటువంటి స్థాయిలో ఇవాళ గ్రామాల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంక్రాంతితో జగన్మోహన్ రెడ్డి పని పూర్తిగా అయిపోయింది, ఎత్తిపోయింది. వచ్చే 3 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోబోతున్నాడు. తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి 150కి పైగా స్థానాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నారనేటువంటి పరిస్థితి ఏర్పడింది.